ఈ ఉగాదికి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ట్రెడిషనల్గా ఫెస్టివల్స్కి కర్ణాటక సైడ్ బాగా చేస్తారు. అందుకే ఈ రెసిపీని ఉగాది స్పెషల్ రెసిపీగా తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీని తయారు చేయొచ్చు. నమ్మండి, దీని రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో కమాన్, లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని ఇందులో 2 కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరగడానికి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. మనకి ఈ రెసిపీ కోసం ఎలాంటి బెల్లం పాకం అక్కర్లేదండి, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఒకసారి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నీళ్ళని వడకొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని ఇందులోకి నేతిని యాడ్ చేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి 2 బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక లోతైన కడాయి తీసుకుని ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వని సన్నటి సెగ మీద వేయించుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. చాలామంది ఈ గోధుమ రవ్వని వేయించకుండా కుక్కర్లో డైరెక్ట్గా ఉడికించుకుంటారు. అలా కంటే ఈసారి కడాయిలో 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేయించుకుని తర్వాత ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. రవ్వ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులోకి దంచుకున్న యాలకులను వేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఖచ్చితంగా కొబ్బరి పాలనే వాడాలి. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ ఎంత అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల కొబ్బరి పాలని తీసుకోవాలి. అంటే సుమారుగా 100 గ్రాముల గోధుమ రవ్వకి 200 ml కొబ్బరి పాలని వాడాలి. రవ్వ కొబ్బరి పాలలో బాగా ఉడికి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వడకొట్టుకుని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పాయసాన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు చివరగా మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని అలాగే నేతిని కూడా యాడ్ చేసుకుంటే గోధుమ రవ్వ పాయసం రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఇంత సింపుల్గా గోధుమ రవ్వ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఏదో గోధుమ రవ్వ పాయసమే కదా అని అనుకోవద్దండి, దీని రుచి అమృతంలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెసిపీ కోసం మనం వాడింది కొబ్బరి పాలు కదా, అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఉగాదికి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.